Happy that you have come in spite of heavy rain. What made you to come in spite of heavy rain? ఇంత వర్షంలో ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు కదా, ఎందుకు ఇంత కష్టపడి వచ్చారు? Just I wish to know why. I wish to know why. Okay. But great. మీకున్న అంటే ఎంతూజియాజం కనిపిస్తుంది నాకు. ఇంత వర్షంలో ఇంత కష్టపడి వచ్చారు. గుడ్. సో how many of you are writing in 2024? 2024 ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు? 2024లో పరీక్ష సివిల్ సర్వీసెస్. ఈ క్లాస్ ఇప్పుడు నేను చెప్పే క్లాస్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ ద స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ ఇన్ 2024 అండ్ 2025. 2024-25 సంవత్సరాల్లో సివిల్స్ రాసే వాళ్ళ కోసమే ఈ క్లాస్. ఓకే, సో లెట్ మీ స్పీక్ అవుట్. అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? ఇంతకుముందు చాలా వీడియోస్లో సిలబస్ అనాలిసిస్ చేశాను. ఈరోజు మన ఫోకస్ ఎక్కువగా సివిల్స్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని మీద. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ సిలబస్ టుడే. సిలబస్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాను, మీరు నా యూట్యూబ్ చూసినా కనిపిస్తుంది, సివిల్ సర్వీసెస్ సిలబస్ అనాలిసిస్ అనే క్లాస్. సో ఈరోజు స్మార్ట్ వర్క్ ఏంటి, ఎలా చదివితే తొందరగా సివిల్స్ పాస్ అవుతాం, దీని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. మామూలుగా మనం సిలబస్ చూస్తే ఒక్కొక్క చాప్టర్ ఒక ఓషన్ లాగా అనిపిస్తుంది. ఒక్కొక్క చాప్టర్లో చాలా 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 ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. చదువుతూ పోతే చాలా వస్తూ ఉంటుంది న్యూస్. దీన్ని కండెన్స్ చేయాలి. దీన్ని కండెన్స్ చేసి ఏది ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అని తెలియాలి. అది ఎలా? అందరూ సివిల్స్ ప్రిపేర్ అవడానికి 5 సెన్సెస్ వాడతారు. అంటే 5 ఇంద్రియాలు పనిచేస్తాయి, లేకపోతే సివిల్ సర్వీసెస్ పాస్ అవడం కష్టం. అన్నీ మనస వాచ కర్మణ, దాని మీద మనసు ఉండాలి. ఎప్పుడైతే మనం 5 సెన్సెస్ వాడతామో, 100% యూజ్ చేస్తామో, మనకు ఒక ఎక్స్ట్రా సెన్స్ బయలుదేరుతుంది. దాన్నే 6th సెన్స్ అంటాం. సిలబస్ బాగా చూసి చూసి పాత పేపర్లు బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక 6th సెన్స్ వస్తుంది అనమాట. ఆ 6th సెన్సే టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఓల్డ్ క్వశ్చన్స్ చూసి ఈ సంవత్సరం క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు, ఓల్డ్ క్వశ్చన్స్ చూసి ఈ సంవత్సరం క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు, ఆ క్వశ్చన్స్ ఎంత డెప్త్గా ఉంటాయి అనేది పసిగట్టవచ్చు. ఓకే, అది ఎలా ఉంటుంది, ఎంత డెప్త్గా ఉంటుంది ఒకసారి చూద్దాం. నిన్న ఈరోజు ఇండియా G20ని హోస్ట్ చేస్తుంది. నిన్న ఈరోజు ఇండియా G20 సదస్సుని హోస్ట్ చేస్తుంది. ఇండియా G20ని హోస్ట్ చేస్తుంది అంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చారు, జో బిడెన్ వచ్చారు, రిషి సునాక్ వచ్చారు, ఇలా గొప్ప గొప్ప లీడర్స్ వచ్చారు. వీళ్ళందరూ ఇండియా పైన ఫోకస్ చేస్తున్నారు. మరి యూపీఎస్సీ దేని మీద ఫోకస్ చేస్తుంది? G20 మీద. ఓకే, యూపీఎస్సీ G20 మీద ఫోకస్ చేస్తుంది. మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? G20లో రిషి సునాక్ ఎక్కడ ఫోటో దిగారని కాదు. ఓకే, G20 మీటింగ్లో ఏ విషయంలో మనకు క్వశ్చన్ రావచ్చు, క్వశ్చన్ ఎక్కడ అడగొచ్చు, బర్డ్స్ ఐ వ్యూ అంటాం కదా, అది 100% మనకు తెలియాలి. బర్డ్స్ ఐ వ్యూ ఎగ్జాక్ట్గా G20లో క్వశ్చన్ అడిగితే
To what extent India is successful in convincing the leaders in Delhi Declaration? Mains question. What is New Delhi Declaration? Prelims question. What constitutes New Delhi Declaration? Prelims question. భారత్ మండపంలో నటరాజ విగ్రహం పెట్టారు. మండపం ముందు 27 అడుగుల బ్రాంజ్ నటరాజ విగ్రహం పెట్టారు. దానిలో లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఒకటి. ఓకే, ఆ టెక్నిక్ గురించి ఆల్రెడీ యూపీఎస్లో క్వశ్చన్ అడిగారు. చోళుల కాలంలో నటరాజ విగ్రహాలు, రకరకాల విగ్రహాలు కొన్ని టెక్నిక్స్ వాడేవాళ్ళు. మొహంజీదారోలో డాన్సింగ్ గర్ల్ కూడా అదే టెక్నిక్ వాడారంట. సో ఆ టెక్నిక్ ఏంటి అనేది మన క్వశ్చన్ రావచ్చు. అదే బర్డ్స్ ఐ పర్స్పెక్టివ్, బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్. అందరికి G20 ఇండియా హోస్ట్ చేస్తుంది అని క్వశ్చన్, కానీ మనకలా కాదు. G20లో ఇంపార్టెంట్ థింగ్స్, భారత మండపంలో యోగాకి సంబంధించిన ఆసనాలు అక్కడ ఒక ఫ్లోర్ మొత్తం ఉన్నాయి. అక్కడ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఆసనాల పెయింటింగ్స్ అన్ని ఉన్నాయి. మనకి యోగా సంబంధించిన క్వశ్చన్స్, ఇన్ డీటెయిల్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలానే ఇండియన్ కల్చర్ చాలా డైవర్సిఫైడ్గా రిప్రజెంట్ అవుతుంది, దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రీసెంట్గా మోడీ గారు ఇండోనేషియా వెళ్ళొచ్చారు. ఇండోనేషియాలో ఏ సిటీకి వెళ్ళారు? జస్ట్ G20కి ముందు ఇండోనేషియాలో ఏ సమ్మిట్ కోసం వెళ్ళారు? ఇండియా ఏషియన్ సమ్మిట్, ఈస్ట్ ఏషియా సమ్మిట్, 20వ ఇండియా ఏషియన్ సమ్మిట్కి వెళ్ళారు. 20th ఇండియా ఏషియన్ సమ్మిట్ లో మోడీ గారు 12 పాయింట్స్ చెప్పారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. 20th ఇండియా ఏషియన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 20th ఇండియా ఏషియన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇండియా ఏషియన్ కి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉందా? ఉంది. ఇండియా ఏషియన్ had a సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్. జకార్తా, ఇండోనేషియా జకార్తాలో జరిగింది. అక్కడి నుంచి మీ రీసెర్చ్ స్టార్ట్ అవ్వాలి. ప్రెసెంట్ ఇండియా ఏషియన్ ట్రేడ్ ఎంత? $150 billion. Asian as a whole, India as a country, the present India Asian trade is $150 billion. $150 billion అన్నమాట ప్రెసెంట్ ఇండియా ఏషియన్ ట్రేడ్. సో ఇటువంటి మైన్యూటెస్ట్ డీటెయిల్స్, చాలా మైన్యూటెస్ట్ డీటెయిల్స్, ఉదాహరణకి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది G20 సందర్భంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ G20 సందర్భంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ మీద క్వశ్చన్ వచ్చినా రాకపోయినా, దానిలో ఎవరెవరు ఉన్నారు, ఎంత ఉన్నారు, అవన్నీ చాలా ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. కానీ క్వశ్చన్ ఏమొచ్చింది తెలుసా? బయోఫ్యూయల్స్, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ, biofuels, how they are going to contribute for sustainable development. Biofuels, how they are going to contribute for sustainable development. అలానే ఈ G20 సందర్భంగా బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ న్యూస్ లో ఉంది. క్వశ్చన్ ఏం అడగొచ్చు తెలుసా? బ్లాక్ సీ మ్యాప్ చూపించి బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటి, బ్లాక్ సీ బార్డరింగ్ కంట్రీస్ ఏంటి అని ఫిలిమ్స్ లో క్వశ్చన్ రావచ్చు. దాన్ని బర్డ్స్ ఐ వ్యూ అంటారు. అండర్స్టాండ్ ద క్వశ్చన్. బ్లాక్ సీ లిటోరల్ కంట్రీస్, బ్లాక్ సీ లిటోరల్ కంట్రీస్. అందరూ ఏం చదువుతారు? బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ గురించి చదువుతారు. బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ తో చదవటంతో పాటు బ్లాక్ సీ లిటోరల్ కంట్రీస్, బ్లాక్ సీ లిటోరల్ కంట్రీస్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్న దేశాల గురించి కూడా చదువుకోవాలి. ఉక్రెయిన్ లో ఏ పంటలు బాగా పండుతాయని కూడా చదువుకోవాలి. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు యాక్చువల్లీ డెల్వ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్ లోతుల్లోకి మనం వెళ్ళగలగాలి.
ఇప్పుడు ఐఆర్ ట్రెండింగ్ ఈ వీక్ మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాని మొత్తాన్ని స్మార్ట్ గా ప్రిపేర్ అవటం ఎలా. అలానే లాస్ట్ వీక్ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రెండ్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రెండ్ అయింది. ఆదిత్య L1, ఆదిత్య L1 సన్ అబ్జర్వేటరీ మిషన్, ఆదిత్య L1. ఆదిత్య L1 గురించి ఇన్ డీటెయిల్ క్వశ్చన్ అవచ్చు. Which of the following facts are incorrect about Aditya L1? Which of the following facts are correct about Aditya L1? చాలా డీటెయిల్డ్ గా. Even they may ask a question about Lagrange point. L1, L2, L3, L4, L5. What is Lagrange point? Which of the following statement correctly defines Lagrange point? Which of the following facts correctly defines Lagrange point? సో మనం అనుకుంటాం లాగ్రేంజ్ పాయింట్ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు అడిగారని. సో ఆదిత్య L1 మిషన్ లాగ్రేంజ్ పాయింట్ లో పెట్టారు. ఓకే, వాట్ ఈస్ లాగ్రేంజ్ పాయింట్? 1, 2, 3, 4, 5 and 5 పాయింట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ లాగ్రేంజ్ పాయింట్? సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే చంద్రయాన్ 3 G20 జాయింట్ కమ్యూనిటీలో కూడా న్యూఢిల్లీ డిక్లరేషన్ లో ప్రపంచంలో G20 దేశాలని ఇండియాని ప్రైజ్ చేశాయి. మూన్ మిషన్ సక్సెస్ అయింది కదా అని ఇండియాని కంగ్రాచులేట్ చేశాయి. సో ప్రపంచం మొత్తం ఇండియాని కంగ్రాచులేట్ చేస్తే యూపీఎస్సీ దృష్టి అక్కడే ఉంటుంది కదా. దే విల్ గివ్ ఇన్ డీటెయిల్ క్వశ్చన్ అబౌట్ మూన్ మిషన్స్. ఇన్ డీటెయిల్ క్వశ్చన్ అబౌట్ మూన్ మిషన్స్. మూన్ మిషన్స్ గురించి చాలా ఇన్ డెప్త్ క్వశ్చన్. ఓకే, అది జాపనీస్ మూన్ మిషన్ అవ్వచ్చు, రష్యన్ మూన్ మిషన్ అవ్వచ్చు, ఇండియాస్ మూన్ మిషన్ అవ్వచ్చు. వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటికి సంబంధించి ఒక క్వశ్చన్, ఇన్ డీటెయిల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎంత ఎక్కువగా ఎక్స్టెన్సివ్ గా మనం చదువుతాం, ఆ క్వశ్చన్ లో మనం ఎలా ఎలిమినేట్ చేసుకోగలుగుతాం, అది ఇంపార్టెంట్ అన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్మార్ట్ ప్రిపరేషన్. దాన్ని స్మార్ట్ ప్రిపరేషన్ అంటారు. వెరీ స్మార్ట్ ప్రిపరేషన్. అంతెందుకు, ఇంకొక ఇంపార్టెంట్ పాలిటీ ఇష్యూ తీసుకున్నాం. లెట్స్ గో ఫర్ పాలిటీ. పాలిటీలో స్పెషల్ సెషన్ కండక్ట్ చేయబోతున్నారు పార్లమెంట్ కి. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు. ఈ స్పెషల్ సెషన్ లో సైమల్టేనియస్ ఎలక్షన్స్, 1 నేషన్ 1 ఎలక్షన్. సైమల్టేనియస్ ఎలక్షన్స్, 1 నేషన్ 1 ఎలక్షన్. ఈ కాన్సెప్ట్ తీసుకురాబోతున్నారు. ఓకే, జమిలీ ఎన్నికలు, తెలుగులో జమిలీ ఎన్నికలు. కింద 4 ఫ్యాక్ట్స్ ఇస్తారు. జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. We need a constitutional amendment for 1 nation 1 election. We need a constitutional amendment for 1 nation 1 election. ఒకటే దేశం ఒకటే ఎన్నిక, దేశం మొత్తానికి. దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరమా? అవసరం కదా. We need a constitutional amendment. Not that easy to introduce జమిలీ ఎన్నికలు, simultaneous elections. Okay, women reservation bill, మహిళా సాధికార చట్టం, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇండియాలో. దానికి మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం. యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. సో వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా పాలిటీలో. దిస్ ఇస్ కాల్డ్ స్మార్ట్ ప్రిపరేషన్. మీకు సిలబస్ చదవటం వెళ్తాం ఒక స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్. దాంతో పాటు కరెంట్ అఫైర్స్ ఏది రోజు రోజుకి అపేర్ అవుతూ వెళ్తూ దాని వెనకాల మనం ఫాలో అవటం కూడా ఒక స్మార్ట్నెస్. ఓకే, సో I have given examples in polity and science and technology, IR. Coming to geography. ఇందాక చెప్పాను బ్లాక్ సీ చుట్టుపక్కల దేశాలు. సో మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్. అండ్ ఇంకొక క్వశ్చన్, ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ బాగా థ్రెటన్ అవుతుంది. ఓకే,
బాగా ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ చాలా చాలా ఎండేంజర్లో ఉంది. ఎందుకు? రీసెంట్ గా దాని మీద చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు గ్రేట్ బ్యారియర్ రీఫ్ చాలా ఎండేంజర్ అవుతోంది. రీజన్ ఏంటి? దీని మీద ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్స్ ఎక్స్పర్ట్స్ కూడా రాస్తున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల, లానినా ఎఫెక్ట్ వల్ల? క్వశ్చన్ మార్క్. న్యూస్, కరెంట్ న్యూస్ అది. కానీ గ్రేట్ బ్యారియర్ రీఫ్ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్. ఎటోల్స్ అంటే ఏంటి? బ్యారియర్ రీఫ్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా అడుగుతారు క్వశ్చన్స్. ఓకే, అలానే కోరల్స్ ఆర్ మేడప్ ఆఫ్, ఓకే, పాలిప్స్ ఆర్ మేడప్ ఆఫ్, పాలిప్స్ ఆర్ మేడప్ ఆఫ్. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జాగ్రఫీలో. అండ్ మీరు చూసారు జాగ్రఫీ అంటే కరెక్ట్గా మీరు భయపడే ఏరియాస్ కరెక్ట్గా 3 ఉంటాయి: జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ. జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ. ఈ 3 ఏరియాస్ ని మీరు కనుక మాస్టర్ చేయగలిగితే జాగ్రఫీని మాస్టర్ చేసేయచ్చు. ఇవి మాస్టర్ చేయాలంటే కేవలం బుక్స్ చదవకండి. బుక్స్ చదువుతూ అలాంగ్ విత్ రీడింగ్ ద బుక్స్ దాన్ని వీడియోస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ మీరు వీడియోస్ ద్వారా నేర్చుకుంటే, ఏది యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి, ఓన్లీ లెక్చర్స్ కదా, యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన వీడియోస్. ఒక్కసారి ఆ వీడియోతో సహా చూస్తే మీకు క్లియర్గా జాగ్రఫికల్ ఫినామినా అర్థమవుతుంది. ల్యాండ్ ఫార్మ్స్ ఉందనుకోండి, రకరకాల ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఏర్పడ్డాయి. సీ ద వీడియో. టర్కీలో భయంకరమైన భూకంపం వచ్చింది, ఆ ఫాల్ట్ లైన్స్ ఎక్కడున్నాయి? సీ ద వీడియో. ఎందుకు అంత భయంకరమైన భూకంపం వచ్చింది? జోషిమఠ్లో ల్యాండ్ సబ్సిడెన్స్ ఎందుకు అయింది? జోషిమఠ్లో ల్యాండ్ సబ్సిడెన్స్ ఎందుకు అయింది? ఇటువంటివన్నీ కూడా మీరు పిన్ పాయింటెడ్గా జాగ్రత్తగా ట్రేడ్ అవ్వాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రఫికల్ ఫినామినా అనమాట. అలానే మీరు చూస్తే గనక ఇప్పుడు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా, ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా సైడ్ నుంచి మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మెడిటేరియన్ సీ చుట్టుపక్కల ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అలానే రకరకాల జాగ్రఫికల్ ఫినామినా, ముఖ్యంగా డిజాస్టర్స్. మొరక్కోలో నిన్న భూకంపం వచ్చింది. మొరక్కో అనే దేశంలో నిన్న భూకంపం వచ్చింది. ఎంతమంది భూకంపం వచ్చిందని తెలుసు? తెలిసిన వాళ్ళు ఎంతమంది మొరక్కో మ్యాప్ చూశారు? అట్లాస్ ఓపెన్ చేసి మొరక్కో చుట్టుపక్కల ఉన్న దేశాలు, మొరక్కో చుట్టుపక్కల ఉన్న దేశాలు తెలియదు. గ్యాబన్ లో, ఆఫ్రికా ఖండంలో గ్యాబన్ అనే ప్లేస్ లో కూప్ వచ్చింది. పొలిటికల్ కూ. గ్యాబన్ లొకేషన్ చూసి గ్యాబన్ చుట్టుపక్కల దేశాలు ఏంటి? అలానే హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీ ఏంటి? ఎరిట్రియా, ఇథియోపియా, జిబౌటి, సోమాలియా. దీని లొకేషన్ ఎగ్జాక్ట్ గా. రెడ్ సీ ఎగ్జాక్ట్ గా ఎక్కడుంది? మీరు ఎప్పుడైనా సరే రెడ్ సీ, బ్లాక్ సీ, కాస్పియన్ సీ, మెడిటేరియన్ సీ, ఈ మొత్తం మ్యాప్స్ లో మీకు స్ట్రెంత్ ఉందనుకోండి, జాగ్రఫీలో చాలా ధైర్యం వస్తుంది. ఇది జాయ్ఫుల్ గా చదువుకోవచ్చు, ఇదంత కష్టం కూడా కాదు. అంటే ఒక్కసారి మీరు ఉక్రెయిన్ యుద్ధం చూస్తుంటే, రష్యా ఉక్రెయిన్ వార్, బ్లాక్ సీ దగ్గర ఉన్న ఉక్రెయిన్ పోర్ట్స్ కరెక్ట్ గా మీరు ఐడెంటిఫై చేస్తే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అలానే డ్రైనేజ్ సిస్టమ్ మీద, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ రెగ్యులర్ గా వస్తుంది. ఇండియన్ రివర్ సిస్టమ్, ఆ రివర్స్ లో ఏ నదులు, ఉపనదులు, అవన్నీ కూడా మీరు చూస్తే ఫ్లడ్స్, గంగా ఫ్లడ్స్, యమునా ఫ్లడ్స్, బ్రహ్మపుత్ర ఫ్లడ్స్. మీరు ప్రతి నది అసలు ఎక్కడెక్కడ వెళ్తుంది, దాని ఉపనదులు ఎక్కడున్నాయి, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఒకసారి దాని మీద ఫోకస్ చేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒకసారి దాని మీద నీట్ గా ఫోకస్ చేయండి. ఓకే, దట్ ఈస్ జాగ్రఫీ. కమింగ్ టు హిస్టరీ, ఏన్షియన్, మిడివల్, మోడర్న్. హిస్టరీలో పెద్ద చేంజెస్ ఉండవు, రైట్? ఒకసారి చదివితే ఇంక అదే. కరెంట్ అఫైర్స్ లైట్ గా ఉంటాయి,
కానీ కరెంట్ అఫైర్స్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. రాఖీ గరి ఇన్ హర్యానా ఈజ్ రీసెంట్లీ అంటే లేటెస్ట్ ఎక్స్కవేటెడ్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండియాలో ఇండస్ వ్యాలీ సైట్ చూస్తే కనుక రాఖీ గరి ఈజ్ ద లార్జెస్ట్ సైట్. ఎక్కడ ఏమి దొరికాయి? మొహంజదారో ఏం దొరికాయి, చానుదారలో ఏం దొరికాయి, హరప్పాలో ఏం దొరికాయి, కాళీబంగంలో ఏం దొరికాయి, ధోలావీరాలో ఏం దొరికాయి. ఒక మ్యాప్ వేసి పెట్టుకోండి, ఒక చార్ట్ వేసి పెట్టుకోండి, ప్రాపర్ చార్ట్ వేసి పెట్టుకోండి. ఎక్కడ ఏమేమి దొరికాయి అనే దాని మీద ప్రాపర్ చార్ట్ వేసేసుకోండి. అలానే రెగ్యులర్ క్వశ్చన్, మీరు ఏ యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ చూసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూసినా, హిస్టరీ ఉన్న క్వశ్చన్ పేపర్ లో బుద్ధిజం జైనిజం లో ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. బుద్ధిజం జైనిజం లో ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మీరు ఆ ఫ్యాక్ట్స్ అన్న బట్టి పట్టేయాలి. ఓకే, కుషినగర, పావపురి. అసలు యూపీఎస్సీలో 2-3 సార్లు అడిగిన క్వశ్చన్ తెలుసా? బుద్ధ పూర్ణిమ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? బుద్ధ పూర్ణిమ బుద్ధుడికి నిర్వాణం వచ్చిన రోజా, చనిపోయిన రోజా, పుట్టిన రోజా, ఎన్లైటన్మెంట్ వచ్చిన రోజా, ఇలా క్వశ్చన్ వచ్చేసింది. సో బుద్ధ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాం అనేది రిపీట్ అయిన క్వశ్చన్. ఓకే, ఈ అందరికి లాస్ట్ వీక్ కేరళలో ఓనం పండుగ జరిగిందని తెలుసు. ఓనం పండుగ ఎందుకు జరుపుకుంటారు? అందరికి తెలుసు ఓనం పండుగ, అందరు స్టేటస్లు పెట్టారు చాలా మంది. ఓనం పండుగ జరిగిందని తెలుసు. బట్ వై ఓనం? సంక్రాంతి ఎందుకు జరిగిద్దో మనకు తెలుసు, పంటలు వస్తాయి. దసరా ఎందుకు జరిగిద్దో మనకు తెలుసు, రావణాసురుడు. దీపావళి ఎందుకు జరిగితే మనకు తెలుసు, దసరా దేవతది, నవరాత్రులు, రావణాసురుడు కదా, దీపావళి కదా. కానీ ఓనం పండుగ, దట్స్ హౌ యూ షుడ్ ఆల్సో అప్రిసియేట్ ద కల్చరల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కొంచెం ఒకసారి ఇండియన్ కల్చర్ జాగ్రత్తగా గమనించండి. అలానే మీరు చూస్తే మనం మౌర్యన్ ఎంపైర్, గుప్తన్ ఎంపైర్, తర్వాత డౌన్ సౌత్ లో ఈ ఎంపైర్స్ అని చదువుతుంటాం. కానీ క్వశ్చన్ తెలుసా? వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ టెంపుల్స్. ఒకసారి యూపీఎస్ లో క్వశ్చన్ వచ్చింది, శ్రేణి అని బాగా వాడుతుంటారు. శ్రేణి అంటే ఏంటి? టర్మినాలజీ. వేదిక్ పీరియడ్ లో, లేటర్ వేదిక్ పీరియడ్ లో, మౌర్యన్ ఎంపైర్ లో, గుప్తన్ ఎంపైర్ లో, ఈవెన్ మిడివల్ పీరియడ్ లో ఢిల్లీ సుల్తానేట్ లో ఈ టైంలో వాడిన టర్మినాలజీ, టర్మ్స్, పదజాలం బాగా ఫోకస్ చేస్తుంది యూపీఎస్సీ. ద టర్మినాలజీ, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, సంగం లిటరేచర్, books and authors in the ancient and medieval periods, even in modern India. Books and authors, modern India lo newspapers and editors and founders. Newspapers, editors and founders. నేనైతే ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 పేజీలు ఉండే న్యూస్ పేపర్స్, ఎడిటర్స్, ఫౌండర్ కి మొత్తం ఒక లిస్ట్ ఉండేది నా దగ్గర. ఏన్షియంట్ మీడియవల్ కి బుక్స్ అండ్ ఆథర్స్ ఉండేది. ముద్రణ రాక్షసం ఎవరు రాశారు? విశాఖ దత్త. దేవి చంద్రగుప్త ఎవరు రాశారు? ఇట్లా లిస్ట్ ఉండేది నా దగ్గర. కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్. ఆ స్టాటిక్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ముందే చదివేసి పెట్టుకోవాలి, ముందే ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు బెంగాల్ పార్టీషన్ ఏ రోజు అయింది అంటే 10 నిమిషాలు ఆలోచించకూడదు. 1905 అక్టోబర్ 16th, 1905 అక్టోబర్ 16th అలా గుర్తుని పెట్టుకోవాలి. మింటో మార్లే రిఫార్మ్స్, మాంటాగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో బేసిక్ ఫ్యాక్ట్స్ మర్చిపోకూడదు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో బేసిక్ ఫ్యాక్ట్స్ మర్చిపోకూడదు. అంటే ఆల్రెడీ మన చేతిలోనే సిలబస్ మనం కంప్లీట్ చేసేసారు, వాటిలో మార్పు ఉండదు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో కొత్త ఫ్యాక్ట్స్ రావు కదా. సో యూ నీడ్ టు హ్యావ్ స్మార్ట్ ప్రిపరేషన్, చాలా స్మార్ట్గా ఉండాలి ప్రిపరేషన్ లో. సో ఇదంతా హిస్టరీ అన్నమాట. అలానే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పర్సనాలిటీస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. ఈవెంట్స్, పర్సనాలిటీస్ మనం ఎలా చదువుతాం? ఒక స్టోరీ లాగా చదువుతాం. ఫస్ట్ స్టోరీ లాగా చదవాలి, తర్వాత పర్సనాలిటీస్ చదవాలి,
తర్వాత ఈవెంట్స్ చదవాలి. స్టోరీ, పర్సనాలిటీస్, ఈవెంట్స్. స్టోరీ, పర్సనాలిటీస్, ఈవెంట్స్. సో కొన్ని ఈవెంట్స్ చాలా మరుగున పడిపోయినాయి. బాబు గెను అబ్బాయి ఫారెన్ క్లాత్ ఉండే ట్రక్, ఫారెన్ దుస్తులు ఉండే ట్రక్ గాంధీ గారు నాన్ కోఆపరేషన్స్ పిలిపించారని ఆ ట్రక్ ని రానియకుండా రోడ్డు మీద కూర్చున్నాడు. ట్రక్ డ్రైవర్ అబ్బాయి మీదగా ట్రక్ పోనిచ్చేశాడు. అబ్బాయి చచ్చిపోయాడు. హూ ఈజ్ బాబు గెను? ఢిల్లీలో ఒక ప్లేస్ కి బాబు గెను మార్గ్ అని పేరుంది. ఢిల్లీలో ఒక ప్లేస్ కి బాబు గెను మార్గ్ అని పేరుంది. కానీ ఈ మధ్య కాలంలో నేను పాఠం చెప్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతా, మీకు బాబు గెను తెలుసా అని. ఎవరికి తెలీదు. టైం ఉన్నప్పుడు గూగుల్ సెర్చ్ చేయండి. మీరేం చేస్తారంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా చాలా న్యూస్ పేపర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన చాలా డీటెయిల్స్ రిలీజ్ చేశారు. వాటిని కలెక్ట్ చేసేసుకోండి. ఒకసారి ఒక 2 years బ్యాక్, 3-4 years బ్యాక్ యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్ లో. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింది కేసులో ఏ కేసులో వాదించారు అని. అంటే ఈ ఒక కేసు చెప్పి దానిలో కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. దానిలో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే కేసు అది. అంటే భార్యాభర్తలు తిరిగి మళ్ళీ కలిసి ఉండేవి. ఈ కేసులో ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూవా, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సంబంధించిన ఇష్యూ? ఆ అమ్మాయి పెళ్లి వద్దు నేను చదువుకుంటానని భర్తను వదిలేసి వెళ్ళిపోద్ది అనమాట. యాక్చువల్గా ఆ కేసు అంత 1 year ముందు న్యూస్ పేపర్లో బాగా డీటెయిల్గా వచ్చింది. సో మీరు ఆ బర్డ్స్ ఐ వ్యూ అంటేనే స్మార్ట్నెస్ అది ఉండాలి, అది పట్టుకోగలగాల. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా చాలా మంది చాలా రిలీజ్ చేశారు. వాటిలో రకరకాల పర్సనాలిటీస్ గురించి ఉంది. మీరు స్టోరీ లాగా నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా అందరు చదువుతారు, చిన్నపిల్లలు కూడా తెలుసు. కానీ బియాండ్ దాట్, గో బియాండ్ దాట్. దాన్ని కాస్త ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. జస్ట్ ఏదో కష్టపడుతున్నాను కాకుండా కొంత ఎంజాయ్ చేస్తూ, కొంత దాన్ని ఫీల్ అవుతూ ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎకానమీ, ఎకానమీ చాలా మందికి ఎకానమీ సబ్జెక్ట్ అంటే భయం. అందరూ ఎకనామిక్స్ కి ఎకానమీకి కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ట్రెండింగ్ చెప్తాను. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, బడ్జెట్ టు ఎకనామిక్ సర్వే నీట్ గా చదవండి. బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ప్రాపర్ గా అర్థం చేసుకుంటే ఎకానమీ విల్ బి లైక్ ఎ స్టోరీ. మీరు గమనిస్తే రకరకాల కమిటీస్ రిపోర్ట్స్, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంది, ఎంఎస్ఎంఈస్ ఎక్కడ చూసినా ఎంఎస్ఎంఈస్ మీద బాగా ఫోకస్ ఉంది. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ మీద కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. అండ్ బ్యాంకింగ్ లో ఎన్పిఎస్ బాగా తగ్గుతున్నాయి. ఇంతకుముందేమో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎన్పిఎస్ బాగా తగ్గుతున్నాయి. అసలు ఎన్పిఎస్ తగ్గడానికి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటి? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, సర్ఫేసీ యాక్ట్, ఇలాంటివన్నీ ఇస్తారు ఎగ్జామ్స్ లో. కొంచెం ఫోకస్ చేయండి. అలానే స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్స్, దానికి సంబంధించిన టర్మినాలజీ, ఇలా కొంచెం జాగ్రత్తగా. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం, దాని టైప్స్, రకరకాల ఇండెక్సెస్, నీతి ఆయోగ్ రిపోర్ట్ రిలీజ్ చేసే రిపోర్ట్స్, నీతి ఆయోగ్ రెగ్యులర్ గా రిలీజ్ చేసే రిపోర్ట్స్, ఇవన్నీ కూడా చూసుకోండి. నీతి ఆయోగ్ రెగ్యులర్ గా రిలీజ్ చేసే రిపోర్ట్స్. సో ఎకానమీ బాగా ఫోకస్ చేయండి. ఎకానమీలో న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ ట్రెండ్స్ నుంచి వెళ్ళండి. ఒక సజెషన్, బిజినెస్ స్టాండర్డ్, లైవ్ మింట్ లాంటి న్యూస్ పేపర్లో
ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకోండి. బిజినెస్ స్టాండర్డ్, లైవ్ మింట్ ఇట్లా వచ్చే న్యూస్ పేపర్స్ లో కైండ్లీ సీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒకసారి చూసుకోండి. ఏమేం పేపర్స్? బిజినెస్ స్టాండర్డ్, లైవ్ మింట్. ఓకే, దానిలో ఎకానమీ తెలిసిపోతుంది అనమాట. ఎకానమీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఎకానమీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఏరియాస్. తర్వాత మీరు చూస్తే కనుక పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్. ఇప్పుడు యూపీఎస్ లో బాగా ట్రెండ్ అయ్యే ఏరియా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. ఎన్విరాన్మెంట్, ఇకాలజీ, బయోడైవర్సిటీ. ఈ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీలో ఏం క్వశ్చన్స్ వస్తాయి? దీనిలో బేసికల్ గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టర్మ్స్, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ దగ్గర నుంచి వాట్ ఈస్ అంబ్రెల్లా స్పీషీస్, వాట్ ఈస్ కీస్టోన్ స్పీషీస్, వాట్ ఈస్ ఫౌండేషన్ స్పీషీస్ దగ్గర నుంచి ఎయిర్ పొల్యూషన్ చాలా ఇంపార్టెంట్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్, నాయిస్ పొల్యూషన్ ఇంకా ఇంపార్టెంట్. అలా బోల్డ్ అని మీకు ఎకానమీకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ బాగా న్యూస్ లో ఉన్నాయి, బాగా న్యూస్ లో ఉన్నాయి అన్నమాట. ఓకే, దాంతో పాటు ఎండేంజర్ స్పీషీస్, క్రిటికల్లీ ఎండేంజర్ స్పీషీస్, అండ్ ఏ స్పీషీస్ అయితే బెటర్ అవుతాయో ఆ స్పీషీస్ కూడా, ఏ స్పీషీస్ అయితే మెరుగుపడతాయో ఆ స్పీషీస్ కూడా మనకి బాగా న్యూస్ లో ఉంది. చీతాస్. చీతాస్ గురించి ఒక ప్రాపర్ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగా న్యూస్ లో ఉంది చీతా. మనం చీతాస్ ని ట్రాన్స్లోకేషన్ ఆఫ్ చీతాస్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. ఏషియాటిక్ చీతాస్ కాదవి. ఇండియాలో చీతాస్ ఎప్పుడో ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఇండియాలో చీతాస్ ఎప్పుడో ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఏషియాటిక్ చీతాస్ లేవు ఇప్పుడు ఇండియాలో. మనం ఆఫ్రికన్ చీతాస్ తెచ్చుకున్నాం. చీతాస్ చనిపోతుందే న్యూస్ వస్తుంది, చూసారా? సో చీతాస్ మీద చాలా కన్సర్న్ ఉంది కదా, క్వశ్చన్ రావచ్చు కదా. చీతాస్ మీద క్వశ్చన్ రావచ్చు, లెపర్డ్స్ మీద క్వశ్చన్ రావచ్చు, చాలా వాటి మీద క్వశ్చన్ రావచ్చు. దాంతో పాటు యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్. ఇండియాలో ఈ మధ్య కొత్తగా ఏదైనా టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేస్తారా? ఎస్ ఆర్ నో? ఎస్. హౌ మెనీ టైగర్ రిజర్వ్స్ అఫీషియల్లీ వీ హ్యావ్ ఇన్ ఇండియా? అండ్ టైగర్ రిజర్వ్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ మెయిన్స్ క్వశ్చన్. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ can be a question. అంతేందుకు, గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ డిమ్మింగ్, ఓషన్ టెంపరేచర్స్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు. సీ టెంపరేచర్స్. సో ఎల్ నినో, లా నినా వన్ ఆఫ్ ద పొటెన్షియల్ క్వశ్చన్ ఎవ్రీడే న్యూస్ లో ఉంది. ఎల్ నినో, లా నినా ద మోస్ట్ పొటెన్షియల్ క్వశ్చన్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ ఎవ్రీడే. సో అంతేకాదు, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్, ఐ డూ రిమెంబర్ ప్రతి ఇయర్ ఒక ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్, ఒకప్పుడు ప్రతి ఇయర్ ఒక ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్ క్వశ్చన్ పేపర్లో ఉండేది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఆర్ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. మాంట్రియల్ ప్రోటోకాల్ ఆర్ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, ఇవన్నీ న్యూస్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ లో వచ్చాయి మనకి. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇంపార్టెంట్ కన్వెన్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నగోయా ప్రోటోకాల్, బేసెల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. ఓకే, సో ఇట్లా కిగాలి అగ్రిమెంట్ ఆన్ hydrofluorocarbons. Okay, Kigali Agreement.
సో ఇట్లా రకరకాల అగ్రిమెంట్స్. మినమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ, మినమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ. రీసెంట్ గా జపాన్ రేడియో యాక్టివ్ వాటర్ ను పసిఫిక్ ఓషన్ లో రిలీజ్ చేస్తున్న న్యూస్ వచ్చింది. రీసెంట్ గా జపాన్ రేడియో యాక్టివ్ వాటర్, అణుధార్మిక నీటిని పసిఫిక్ ఓషన్ లోకి రిలీజ్ చేస్తున్న న్యూస్ వచ్చింది. యు మే గెట్ ద న్యూ క్వశ్చన్ ఆల్సో, దానిలో కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు మేక్ అ వెరీ స్మార్ట్ ప్రిపరేషన్. ఓకే, సో పాలిటీ, హిస్టరీ, geography, economy, science and technology, IR, environment, biodiversity. స్టార్ మార్క్ క్వశ్చన్ పెట్టుకోండి ఈ సంవత్సరం. బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్, బయోడైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ ఇయర్ మెయిన్స్ గా వస్తుంది. బయోడైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ ఇయర్ మెయిన్స్ గా వస్తుంది. అదొక స్టార్ మార్క్ క్వశ్చన్. బయోడైవర్సిటీ అమెండ్మెంట్, జీవ వైవిధ్య సవరణ బిల్లు, దానిలో ఏమేమి కొత్త మార్పులు తీసుకొచ్చారు? ఓకే, బయోడైవర్సిటీ రీసెర్చ్ మీద ఫ్లెక్సిబిలిటీస్ ఏమైనా తీసుకొచ్చారా? ఐపీఆర్ విషయంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో ఏమైనా చేంజెస్ తెచ్చారా? ఒక 5 ఇంపార్టెంట్ చేంజెస్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. దాని మీద నేను వీడియో కూడా చేశాను. బయోడైవర్సిటీ అమెండ్మెంట్ బిల్ వీడియో కూడా వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ అవ్వచ్చు దాని మీద. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్. హౌ యూ ప్రిపేర్? హౌ మెనీ ఆఫ్ యూ నో what are the important changes that were made in biodiversity amendment bill recently? అది విషయం. అరే మన చుట్టూవే చదువు ఉంది, మన చుట్టూవే క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఎందుకు చదువుకోవట్లా? ఎక్కువగా సివిల్స్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు తెలుసా? ఎవరు బాగా చెప్తారు, ఎక్కడ మెటీరియల్ దొరికిద్ది, ఆ చుట్టూ దాని చుట్టూ ఉంటారు. కానీ అసలు యాక్చువల్గా చిన్న చిన్న మార్పులతో సివిల్స్ కొట్టేయచ్చు, చిన్న చిన్న ఐడియాస్తో సివిల్స్ పాస్ అవ్వచ్చు. కానీ దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటారు ఆస్పిరెంట్స్ అని నాకు అనిపిస్తుంది. బయోడైవర్సిటీ అనేది డైరెక్ట్గా మన సిలబస్ లో ఉంది. మీకు ఒక బెట్, పెసా యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్, వీటి మీద లాస్ట్ 20 years లో కనీసం ప్రిలిమ్స్ లో 3-4 సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. మరి యూపీఎస్సీ మైండ్ బయోడైవర్సిటీలోకి వెళ్ళినప్పుడు, బయోడైవర్సిటీ యాక్ట్ మీదకి వెళ్ళినప్పుడు, బయోడైవర్సిటీ యాక్ట్ అమెండ్మెంట్ వస్తే డెడ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అని బట్టి కొట్టేయాలి ఖచ్చితంగా. కామన్ సెన్స్, సింపుల్ కామన్ సెన్స్. బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ గురించి లాస్ట్ 15 years లో, బయోడైవర్సిటీ చట్టం గురించి లాస్ట్ 15 years లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. రీసెంట్ గా 3 months బ్యాక్ యాక్ట్ కి అమెండ్మెంట్ వచ్చింది. ఖచ్చితంగా ఎగ్జామ్ కి పొటెన్షియల్ క్వశ్చన్ కదా, మరి దాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం కదా. దానిలో డీప్ క్వశ్చన్ ఇచ్చారు ఇన్ డెప్త్. మాకు ఏదో అమెండ్మెంట్ జరిగిందని తెలుసు కానీ ఈ క్వశ్చన్ వస్తుందని అనుకోలేదు అంటే, అట్లీస్ట్ 2 points ఎలిమినేట్ చేయగలిగితే, 2 points మీరు ఎలిమినేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు అయిపోతుంది కదా. ఓకే, దయచేసి ఫోకస్ ప్రిపరేషన్ చేయండి. ఓకే, ఎగ్జామ్ పేపర్ కూడా మన కళ్ళ ముందే ఉంటుంది. మనం ఆ 6th సెన్స్ ఉపయోగిస్తే, క్లాస్ బిగినింగ్ లో చెప్పాను కదా 6th సెన్స్ అనే మాట, ఆ 6th సెన్స్ కరెక్ట్ గా ఉపయోగిస్తే ఎగ్జామ్ మన హ్యాండ్ లోకి వచ్చేస్తుంది. ఎగ్జామ్ మందే, మనమే కావాలని ఎగ్జామ్ పోగొట్టుకుంటుంటాం. లాస్ట్ మినిట్ టెన్షన్, ఇప్పుడేమో అవసరమైన చదవకుండా ఎగ్జామ్ చుట్టూ తిరుగుతూ పైపైన పుస్తకాలు చూస్తూ. సింపుల్ ఒకటే క్వశ్చన్. మీరు పెసా యాక్ట్ కానీ బయోడైవర్సిటీ యాక్ట్ కానీ చూడండి, లాస్ట్ 15 ఏళ్ళలో మినిమం 3 times వచ్చాయి. 4th time వచ్చే అవకాశం కనిపిస్తుంది కదా మనకి, డిఫరెంట్ క్వశ్చన్ దాని మీదే. అలానే ఇండెక్స్లు, రకరకాల ఇండెక్సెస్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఈసారి డైరెక్ట్ ఇండెక్స్ మీద రాకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన ఏదో ఒక బేసిక్ క్వశ్చన్ అడగవచ్చు కదా. అగ్రికల్చర్ కొత్తగా ట్రెండ్ అవుతుంది యూపీఎస్సీలో. సడన్ గా ఒక్కోసారి అగ్రికల్చర్ మీద 4-5 క్వశ్చన్స్ వస్తున్నాయి. వ్యవసాయము అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ పెరిగిపోతున్నాయి. అగ్రికల్చర్ మీద యూపీఎస్సీ ఫోకస్ పెరిగింది, అది చాలా మంది గమనించలేదు. ఓకే, అందరూ ఎన్విరాన్మెంట్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఫిలిమ్స్, సివిల్ సర్వీసెస్ ఫిలిమ్స్ ఒకటే పరీక్ష పేపర్. ద క్వశ్చన్ పేపర్ ఇస్ సేమ్. దాంతో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అనే కాన్సెప్ట్, అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ ఎక్కువ తీసుకొస్తున్నారు. అగ్రికల్చర్ రిలేటెడ్ డేటా, స్కీమ్స్, ప్రోగ్రామ్స్, బేసిక్ డీటెయిల్స్ ఒక 3-4 క్వశ్చన్స్ గట్టిగా వస్తున్నాయి.
అండ్ ఇయర్ పేపర్ మొత్తం చూస్తే ఇప్పుడు కనుక ఈవెంట్స్ అన్ని చూస్తే అన్ని ఐఆర్ ఈవెంట్స్. ఆటోమేటిక్గా క్వశ్చన్స్ ఇవ్వాల్సిందే వాళ్ళు. ఈజీగా కనిపెట్టచ్చు ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా, ఏ ఏరియా ఇంపార్టెంట్ అని కూడా. అలానే ఇఫ్ యు అబ్జర్వ్, ఇంకోసారి అబ్జర్వ్ చేస్తే పేపరు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్రో అచీవ్మెంట్స్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా దిగుతుంది. 1 or 2 క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్రో మీద. బయోటెక్నాలజీ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి కదా. సైబర్ సెక్యూరిటీ అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనిపిస్తుంది కదా. సో అట్లా ఏరియాస్ ని మ్యాప్ చేసుకోండి, ఏరియాస్ ని ఐడెంటిఫై చేసుకోండి. తర్వాత కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్. ఇండియాలో ఫోక్ డాన్సెస్, ట్రెడిషనల్ ఆర్ట్స్, కుజిన్స్ ఫుడ్. ఒరిస్సాలో పూరి రథయాత్ర జరిగింది లాస్ట్ మంత్. డూ యూ నో దాట్? దాని మీద బేసిక్ క్వశ్చన్ రావచ్చు. రథయాత్ర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది? ఎవ్రీ ఇయర్ జరుగుద్దా? 2 years ఒకసారి జరుగుద్దా? వై డూ దే కండక్ట్ రథయాత్ర? సో యు షుడ్ ఆల్సో నో. రథయాత్ర జరిగింది, టీవీలో మనందరం చూసాం. పూరి జగన్నాథుడి రథయాత్ర. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఎక్కడైనా రథయాత్ర జరిగినా, కుంభమేళాలు జరిగినా, అంబుబాషి అస్సాంలో గౌహతి దగ్గర కామాఖ్య దేవి టెంపుల్ ఉంది. అంబుబాషి ఫెస్టివల్ చేస్తారు. అంబుబాషి ఫెస్టివల్. ఆ గుడి కొన్ని రోజులు మూసేస్తారు. ఆ దేవత మెన్స్ట్రువల్ టైంలో గుడి మూసేస్తారు, ఒక ఆచారం అనమాట. సో బేసిక్ డీటెయిల్స్ అబౌట్ అంబుబాషి ఫెస్టివల్. అంబుబాషి ఫెస్టివల్ ఏ దేవతకు జరుపుతారో, ఎక్కడుంది? కామాఖ్య గుడి. ఓకే. అలానే వైష్ణోదేవి గురించి బేసిక్ డీటెయిల్స్. అందరూ వైష్ణోదేవి యాత్రకి వెళ్తారు, కానీ మనం వైష్ణోదేవి గురించి క్వశ్చన్స్ నేర్చుకోవాలి. కల్చర్, ఆర్కిటెక్చర్, ఫోక్ ఆర్ట్స్. ఓకే. సో ఇండియాలో ఒక ఆర్ట్, ఏదైనా ఒక ఆర్ట్ ఇవ్వచ్చు, ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఏదైనా ఒక ఆర్ట్ ఇవ్వచ్చు, దాని మీద మిమ్మల్ని ఇన్ డీటెయిల్ క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఐ ఆస్క్ ఎ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ఆన్సర్ ఫర్ దట్. ఇప్పుడు చెప్తే ఇంకా హ్యాపీ, దట్స్ ఫైండ్ అవుట్. ఇండియాలో ఒక ఆర్ట్ ఉంటుంది, సర్కిల్స్, స్క్వైర్స్, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, ఆర్ట్, స్ట్రైట్ లైన్స్. మొత్తం ఆర్ట్ దీంతోనే ఉంటుంది. మొత్తం ఆర్ట్ మొత్తం దీంతోనే ఉంటుంది. ఆర్ట్ మొత్తం, ఈవెన్ ఈ మధ్య ఆర్ట్ శారీస్ మీద, డ్రెస్సెస్ మీద కూడా వస్తుంది. ట్రెడిషనల్ ఆర్ట్ అది. ఆర్ట్ మొత్తం సర్కిల్స్, స్క్వైర్స్, ట్రయాంగిల్స్, స్ట్రైట్ లైన్స్, రెక్టాంగిల్స్. కెన్ ఎనీవన్ నేమ్ వాట్ is that art? Very good. Somebody in online. Warli art, Warli paintings, Warli, WARLI. Very good, very good. I think Madhuri. Warli paintings చాలా మంది చెప్తున్నారు ఆన్లైన్ లో. వార్లీ పెయింటింగ్స్ అట్లా. సో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, which of the following paintings are drawn with geometrical figures? Warli paintings. What is the feature of Midila School of Art? What are the features of Midila School of Art? ఇటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో కైండ్లీ డ్రైవ్ యువర్ ప్రిపరేషన్ యాప్ట్లీ విత్ ప్రాపర్ సిస్టమ్స్. అర్థమవుతుందా? ఇవన్నీ సత్తరియా డాన్స్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? అస్సాం. What are the features of Sattariyam? So, for example, Kathak lo features enti, Kathakali lo features enti, Odissi lo features enti adminte, Sattariyam ane dance lo features enti. What are the basic features of Sattariyam dance? Already oka 10 years back UPSC question adigaru, Sattariyam dance. ఈ మధ్య ఇండియాలో రివైవలిస్టిక్ టెండెన్సీస్ స్టార్ట్ అవుతున్నాయి. యునో వాట్ ఆర్ రివైవలిస్టిక్ టెండెన్సీస్? పునరుజ్జీవనము. పునరుజ్జీవనం అంటే మర్చిపోతున్న కళలు, ఆర్ట్స్, వాటిని బయట తీసుకొచ్చే ప్రక్రియ. పునరుజ్జీవనం చేస్తాం.
సో అటువంటి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. ట్రెడిషనల్ డాన్సెస్, ట్రెడిషనల్ కుజిన్స్, ట్రెడిషనల్ ఆర్ట్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, రుద్రవీణ ఈరోజు న్యూస్లో ఉంది, సినిమా కాదు. వై రుద్రవీణ ఇస్ ఇన్ న్యూస్ టుడే, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎవరైనా చెప్పొచ్చు. వై రుద్రవీణ ఈజ్ ఇన్ న్యూస్ టుడే, ఎనీవన్. యూ కెన్ టేక్ ఏ హాఫ్ మినిట్ టైమ్ అండ్ గూగుల్ సెర్చ్ రుద్రవీణ న్యూస్. రుద్రవీణ ఈరోజు న్యూస్ లో ఉంది. ఎవరు చనిపోయారు? ఫేమస్ రుద్రవీణ ఆర్టిస్ట్ చనిపోయారు ఈరోజు, నిన్న. ఈరోజు హెడ్లైన్స్ అదే. Which are the following famous artists recently died? What is his name? Rudraveena. Chadwan. So Ustad Azad Ali Khan is in news. So match the following అడుగుతాడు. ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆర్టిస్ట్స్. ఓ పక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆర్టిస్టుల పేర్లు ఉంటాయి. మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆర్టిస్టుల పేర్లు ఉంటాయి. యూ హ్యావ్ టు డూ మ్యాచ్ ద ఫాలోయింగ్. అది చూడంగానే అనిపించింది. పిల్లలకి ఆస్పిరెంట్స్ కి క్వశ్చన్ అడగొచ్చు. ఒక 4 ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు ఇస్తారు, 4 ఫేమస్ ఆర్టిస్టుల పేర్లు ఇస్తారు, మ్యాచ్ చేయమంటారు. ఓకే, సో నేను పొద్దు నుంచి పని చేస్తూనే ఉన్నాను, కానీ ఇవన్నీ న్యూస్ చదివాను. చదవకుండా రాలేదు ఇక్కడికి. ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ స్టిల్ రీడింగ్. ఎలా? దట్ ఈస్ స్మార్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్. మీరు కూడా ఏం చేసినా సరే స్మార్ట్గా ఉండండి. ఎగ్జామ్ నీడ్స్ ఓన్లీ స్మార్ట్ వర్కర్స్. అండ్ ఈ మధ్య యూపీఎస్సీలో ఒక ట్రెండ్ గమనించాను. సివిల్స్ పాస్ అయిన వాళ్ళ ట్రెండ్ చెప్తున్నాను. యూపీఎస్సీ ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తుందంటే దోస్ హూ గివ్ అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. స్మార్ట్ వర్క్ కి హార్డ్ వర్క్ ఇంపార్టెంటే, కానీ స్మార్ట్ వర్క్ కి పెద్దపేట వేస్తుంది. స్మార్ట్ గా ఉండండి, అన్ని పనులు చేయండి, బట్ యూ షుడ్ నో ఫేమస్ రుద్రవీణ ఆర్టిస్ట్ డైడ్ టుడే అని తెలియాలి. అండ్ వాట్ ఈస్ రుద్రవీణ? అసలు మామూలుగా ఏంటి? రుద్రవీణలో వీణ అని పేరుంది అనుకోండి, అసలు వీణాస్ ఏంటి? ఎన్ని వెరైటీస్ ఆఫ్ వీణాస్ ఉంటాయి? యూ షుడ్ నో దిస్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రుద్రవీణ? సో ఎక్స్పెక్ట్ యూ ఇలా స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వండి. సిలబస్ చూస్తూ చదవడం ఒక ఎత్తు, ట్రెండ్స్ చూస్తూ నేర్చుకోవడం స్మార్ట్నెస్. ఎగ్జామ్ ట్రెండ్స్. అండ్ దీంతో పాటు కొన్నిసార్లు బేసిక్ సైన్స్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, విటమిన్స్, బేసిక్ 1 or 2 కెమిస్ట్రీ క్వశ్చన్స్, వాటి మనం గెస్ చేయలేం. మీకు అసలు రాకపోతే నెగిటివ్ చేయకుండా వదిలేసాయండి. బేసిక్ ప్రిపరేషన్ 1 or 2 క్వశ్చన్స్ చేయండి, తప్పే ఉంది. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి ఎస్ఏ రైటింగ్ మొత్తం అయిపోయాక నేను ప్రిపేర్ అవుతాను అనుకోకుండా వారానికి ఒక ఎస్ఏ రాయండి. వీక్లీ 1 ఎస్ఏ. ఊరికే రాయండి, మీకు ప్యాషన్తో రాయండి. ఊరికే ఏదో రాయమన్నారు ఫోర్స్తో రాయొద్దు, మనసు పెట్టి రాయండి. యు లవ్ రైటింగ్ ఎస్ఎస్, యూ షుడ్ లవ్ రైటింగ్ ఎస్ఎస్. మీరు ఒక పోయిటరీ రాస్తున్నారు, ఒక కథ రాస్తున్నారు, ఎంత మనసు పెడతారు? అలా ఒక ఎస్ఏ రాసినప్పుడు కీప్ యువర్ హార్ట్, డెల్వ్ ఇంటూ ఇట్, డెల్వ్ ఇంటూ ద స్పిరిట్ ఆఫ్ ద ఎస్ఏ, డెల్వ్ ఇంటూ ద స్పిరిట్ ఆఫ్ ద ఎస్ఏ. కంప్లీట్ ఎస్ఏలో స్పిరిట్ లోకి మీరు వెళ్ళండి, ఎస్ఏలో డీటెయిల్స్ లోకి మీరు వెళ్ళండి, ఎస్ఏలో స్పిరిట్ లోకి వెళ్ళండి, డీటెయిల్స్ లోకి. అలానే ఎథిక్స్ కేస్ స్టడీస్ అనేవి ఒక్క రోజులో అయిపోవు. ఎథిక్స్ కేస్ స్టడీస్ అనేవి ఈ రోజుకి ఈరోజు అవ్వవు. సో ఎవ్రీడే కేస్ స్టడీ చేయండి. ఎవ్రీడే ఒకటి కేస్ స్టడీ న్యూస్ పేపర్ నుంచి సంపాదించుకోండి. మీకు కేస్ స్టడీస్ న్యూస్ పేపర్లో దొరుకుతాయి. ఎథిక్స్ లో రోజువారీ జరిగే లైఫ్ లో కూడా కేస్ స్టడీస్ దొరుకుతాయి. ఎవ్రీడే లైఫ్ లో కూడా మీకు కేస్ స్టడీస్ వస్తాయి అన్నమాట. ఓకే,
సో సివిల్ సర్వీసెస్ బిగినర్స్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? బిగినర్స్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ హ్యావ్ ఏ ప్రాపర్ టైం టేబుల్. హ్యావ్ ఏ ప్రాపర్ టైం టేబుల్. ఐడియలిస్టిక్ గా ఉండొద్దు, ప్రాక్టికల్ గా టైం టేబుల్ వేసుకోండి. ప్రాక్టికల్ గా టైం టేబుల్ వేసుకోండి, ఐడియలిస్టిక్ గా ఉండొద్దు. ప్రాక్టికల్ టైం టేబుల్ అనమాట. సెకండ్ థింగ్ టైం టేబుల్ అయిపోయిన తర్వాత బేసిక్ బుక్స్ వీలుంటే చదవండి. స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ ఎన్సిఆర్టీ బుక్స్ కానీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని చదవమని కూడా చెప్పను. ఒక 10, 20, 30 చదివితే ఒకసారి కాన్సెప్ట్స్ రివిజన్ అయిపోతాయి. బేసిక్ బుక్స్ చదివితే ఒకసారి కాన్సెప్ట్స్ రివిజన్ అయిపోతాయి. ఫాస్ట్ గా రివైజ్ చేసుకోవచ్చు కాన్సెప్ట్స్ బేసిక్ బుక్స్ చదివితే. థర్డ్ థింగ్, మూడోది, న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ కంపల్సరీ. న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ కంపల్సరీ. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాల్సిందే. కంపల్సరీగా న్యూస్ పేపర్ చదవండి ఎవ్రీడే. అండ్ ఎవ్రీడే 5 న్యూస్, మీకు నచ్చిన 5 వార్తల్ని నోట్స్ చేసుకోండి, సరదాగా రాసుకోండి. ఇది ఇంపార్టెంట్, ఇది ఇలా అని నోట్స్ చేసుకోండి. ఇండియాకి భారత్ అని పేరు పెడదాం అనుకుంటున్నారంట. కెన్ వి చేంజ్ ద నేమ్? వాట్ ఆర్ ద రామిఫికేషన్స్ ఇఫ్ యూ చేంజ్ ద నేమ్? పేరు మారిస్తే వచ్చే ఫలితాలు ఏంటి, పర్యవసానాలు ఏంటి? రాయండి లిస్ట్. మీకు అనిపించిందా రాయండి ఫస్ట్. అది తప్పో రైటో తర్వాత, అది రాంగో రైటో మొత్తం తర్వాత. వాట్ ఎవర్ యు ఫీల్ యు జాట్ ఇట్ డౌన్, యు రైట్ ఇట్ డౌన్. మీకు అనిపించింది మీరు రాసేసేయండి. ఓకే. ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రిపీల్ చేసి కొత్త చట్టాలు వస్తున్నాయి. పార్లమెంటరీ కమిటీకి వెళ్ళినాయి అవి. వాటిలో ఎలాంటి రిఫార్మ్స్ రావాలి, ఎలాంటి రిఫార్మ్స్ చేద్దాం అనుకుంటున్నారు? సెడిషన్ అనే మాట ఎత్తేసి, అంటే ఆ ప్రొవిజన్ ఎత్తేసి ఇంకొక ప్రొవిజన్ పెట్టబోతున్నారు. అలానే కొత్త కొత్త క్రైమ్స్ వచ్చాయి. ఇప్పుడు సైబర్ థ్రెట్స్ వచ్చాయి. వాటిని ఎలా డిఫైన్ చేస్తావు? ఐపీసీ అప్పుడు టైంలో ఇంటర్నెట్ లేదు. సైబర్ దాడులు కానీ, సైబర్ అటాక్స్ కానీ, సైబర్ ఎస్పయోనేజ్ కానీ, లేకపోతే బుల్లింగ్ కానీ ఏం లేదు. ఇప్పుడు అన్ని ఉన్నాయి. వీటిని ఎలా హ్యాండిల్ చేస్తావు? డిఫమేషన్, కొత్త కొత్త రకాల డిఫమేషన్స్ వచ్చాయి, పరువు నష్టం. అది ఇండియాలో క్రైమ్ అండ్ సివిల్ రాంగ్. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? క్రైమ్ అండ్ సివిల్ రాంగ్, వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తావు? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి మీద మీరు 100% ఫోకస్ పెట్టాలి. సో ఎవ్రీడే 5 టాపిక్స్, ప్రతిరోజు 5 టాపిక్స్ ని డీటెయిల్ గా నోట్స్ చేసుకోండి. బిగినర్స్ రీడ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్, read NCERT books, read school textbooks, read NCERT books, and also write down 5 important topics from newspapers. Write down 5 important topics from newspapers. Apart from that, those who are beginners, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడే బిగిన్ చేస్తున్నారో, నెక్స్ట్ వీక్ ఒకసారి సిఎస్బిఎస్ అకాడమీని కాంటాక్ట్ చేయండి. విల్ ప్రొవైడ్ ఏ ప్రాపర్ స్టడీ ప్లాన్. ఒక ప్లాన్ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, ఒక వీక్ ఆగి, ఈ మండే కాకుండా నెక్స్ట్ మండే యు జస్ట్ కాంటాక్ట్, దే విల్ గివ్ ఏ ప్రాపర్ స్టడీ ప్లాన్. మీకు ఒక ప్రాపర్ స్టడీ ప్లాన్ ఒకటి ప్రిపేర్ చేసి మీకు అందిస్తారు. సో ఫాలో, బిగినర్స్కే. దోస్ హు ఆర్ వెటరన్స్, ఆల్రెడీ సగం చదివేసిన వాళ్ళకి కాదు. హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ అనే వాళ్ళు నెక్స్ట్ మండే, రేపు మండే 11th కదా, ఆ నెక్స్ట్ మండే ఓకే 18th 18వ తారీఖు సిఎస్బిఎస్ అకాడమీని కాంటాక్ట్ చేయండి. ఫోన్ నెంబర్స్ కి దే విల్ సెండ్ ఏ స్టడీ ప్లాన్. ఒక స్టడీ ప్లాన్ పంపిస్తారు, వాట్సాప్ చేస్తారు.
ఆ స్టడీ ప్లాన్ ఫాలో అయిపోండి. Follow that study plan. Okay. So these are the things which I wish to tell. Any other doubts you have? Study plan, syllabus book ఒక పని చేయండి, ఎవరెవరికి కావాలో ఆన్లైన్ లో నెంబర్స్ పెట్టండి, ఆఫ్లైన్ లో నెంబర్స్ ఇచ్చేయాలండి. మీ ఫోన్ నెంబర్స్ ఇస్తే 1 week లో మీకు స్టడీ ప్లాన్ వచ్చేస్తుంది. You will get the study plan. Those who want study plan, kindly send your numbers. Those who want study plan, ఎవరికైనా కావాలి అంటే you can text your ఆన్లైన్ లో గూగుల్ ఫామ్ ఉంది, యూ కెన్ ఫిల్ అప్ దాట్. ఆఫ్లైన్ లో నెంబర్స్ ఇచ్చేయాలండి. ఆన్లైన్ లో దర్ ఇస్ అ గూగుల్ ప్లాన్, సో గూగుల్ ఫామ్ ఉంది, దానిలో ఫిల్అప్ చేయండి. ఆఫ్లైన్ వాళ్ళు యూ కెన్ గివ్ యువర్ నెంబర్స్, దే విల్ ఫార్వర్డ్, ఐ విల్ టెల్ దెమ్ టు ఫార్వర్డ్. సో ఆల్రెడీ స్టడీ ప్లాన్ రెడీగా ఉంది, ఇంకొంచెం నేను యాడ్ చేసి ఇస్తాను మీ అడిగిన క్వశ్చన్స్ ఆధారంగా. ఈ మధ్య జరిగిన కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని 1 week టైం ఇవ్వండి, ఐ విల్ ప్రిపేర్ ఎ ప్రాపర్ స్టడీ ప్లాన్ అండ్ సెండ్ ఇట్ టు యూ. ఓకేనా? షల్ ఐ టేక్ లీవ్? థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్ ఫామ్ లో అడగొచ్చు ఆన్లైన్ వాళ్ళు. ఆఫ్లైన్ వాళ్ళు డైరెక్ట్ గా ఫామ్ రాసి ఇవ్వచ్చు, ఒక పేపర్. ఆన్లైన్ వాళ్ళు మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మా కౌన్సిలర్స్ ఆన్సర్ ఇస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, సో దేర్ ఆర్ అకాడమిక్ కౌన్సిలర్స్, సార్ వాళ్ళందరూ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారు. యూ కెన్ ఆస్క్ దెమ్, దే విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అబౌట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్.